ముస్లిం కోటా బిల్లు ముస్లిం కోటా బిల్లు హనీ ట్రాప్కి సంబంధించి ఇవాళ కర్ణాటకలో గందరగోళం జరుగుతుంది. ప్రత్యేకంగా ముస్లింలకు 2% రిజర్వేషన్లు కర్ణాటకలో గవర్నమెంట్ కాంట్రాక్టులట కొంత ముస్లింలకు కేటాయిస్తారట. బడ్జెట్లో ముస్లింలకు కేటాయించిన దాంట్లో వాళ్ళ జనాభా కంటే రెండింతల కేటాయింపులు పెంచేసారు కేవలం ఓట్ల రాజకీయాల కోసం. ఇప్పటికే దేశం టిప్పు సుల్తాన్ అనేటువంటి వాడు నరరూప రాక్షసుడు, భారతదేశానికి సంబంధించినటువంటి వ్యక్తి కాదు, ఈ దేశాన్ని దోచుకోవడానికి వచ్చినటువంటి ఒక దొంగ. టిప్పు సుల్తాన్ గొప్ప రాజకీయ నాయకుడని, గొప్ప ప్రభు అని చెప్పేసి ఇవాళ రెచ్చగొడుతున్నారు. ఈ దేశం సర్వనాశనమైంది అక్కడే. మొట్టమొదటి దేశం నెహ్రూ కాలంలో, గాంధీ కాలంలో ఈ దేశ విభజన జరిగినప్పుడు చేసినటువంటి మొట్టమొదటి తప్పులు ఇప్పటికీ రావణ కాష్టంలాగా భారతదేశంలో 370 ఆర్టికల్ కానీ, కాశ్మీర్ కానీ, హైదరాబాద్ కానీ, లేకపోతే ఈ ముస్లింలను భారతదేశంలో ఉంచడం కానీ, దేశ విభజన జరగడం కానీ, లేకపోతే ఈ ఔరంగజేబులను వాళ్ళను మొఘలాయలను లేకపోతే బ్రిటిషర్లను పెంచడం కానీ, వాళ్ళను పొగడం ద్వారా ఈ భారతదేశాన్ని సర్వనాశనం చేసింది గాంధీ నెహ్రూలు. మొట్టమొదట గాంధీ, ఆ తర్వాత నెహ్రూ కోసం గాంధీ కోసం నెహ్రూ. ఈ దేశాన్ని అత్యంత సర్వనాశనం చేసినటువంటి నాయకులు. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా, ఈ నిజాలు జీర్ణించుకోలేకపోయినా, ఇంకేం మాట్లాడుకోకపోయినా, ఇవి పచ్చి నిజాలు. ఈ దేశం ఇవాళ సర్వనాశనం కావడానికి మొట్టమొదటి నాయకులు వాళ్ళే. ఈ దేశంలో మొట్టమొదట ఈ అపీజ్మెంట్ పాలిటిక్స్ చేసినటువంటి నాయకులు ఎవరంటే గాంధీ నెహ్రూలు. వాళ్ళ పేరు కోసం, వాళ్ళ అవసరాల కోసం, వాళ్ళ పార్టీ కోసం, వాళ్ళ పదవుల కోసం ఈ దేశాన్ని 2-3 ముక్కలుగా చేసి, ఈ దేశంలో అపీజ్మెంట్ పాలిటిక్స్ చేసి ఈ దేశాన్ని సర్వనాశనం చేసినటువంటి నాయకులు వాళ్ళు. ఇప్పటికీ అది కొనసాగుతుంది. ఆ విషపు మొక్క పెట్టి ఇప్పటికీ విషపు పండ్లే కాలుతాయి. ఇప్పటికీ విషపు పండ్లే రాలుతున్నాయి ఈ దేశంలో. ప్రజలారా అర్థం చేసుకోండి, ఈ దేశంలో మేము ఉండలేము, మేము ముస్లింలకు ప్రత్యేక దేశం కావాలని విడిపోయిన తర్వాత మొత్తం ముస్లింలు ఎందుకు వెళ్ళిపోలేదు, ఎందుకు వెళ్ళగొట్టలేదు? అంబేద్కర్ గారు చాలా స్పష్టంగా చివరి ముస్లింను కూడా వెళ్ళగొట్టాల్సిందే ఈ దేశంలో, అట్లయితేనే దేశ విభజన జరగాలి, లేకపోతే జరగకూడదు అని చెప్పారు చాలా స్పష్టంగా. ఈ దేశంలో ముస్లింలకు ప్రత్యేక దేశం ఉండాలనా ఉండొద్దా అని ఓటింగ్ పెట్టి ముస్లింలు మెజారిటీగా ఉన్నటువంటి సంఖ్యలో పెడితే, అది మద్రాసులో కానీ, హైదరాబాద్లో కానీ, ఆంధ్రాలో కానీ, ఈ దేశంలో ముస్లింలు మెజారిటీ ఉన్న చోట ఓటింగ్ పెడితే మెజారిటీ 95% ముస్లింలకు ప్రత్యేక దేశంగా ఉండాలని ఓటేసారు. ఆ ఓటేసినటువంటి వాళ్ళు అందరూ వెళ్ళలేదు, ఈ దేశంలో ఉన్నారు. అంటే వాళ్ళ మనస్తత్వం అట్లనే ఉన్నట్టా లేదా? ప్రజలారా అర్థం చేసుకోండి, 1947లో ఈ దేశ విభజన జరిగినప్పుడు జరిగినటువంటి చరిత్రని చాలా స్పష్టంగా, నిష్పక్షపాతంగా హిందువుల యొక్క అత్యాచారాలు జరిగినటువంటి ఆ కోణంతో బాధితులుగా ఒకసారి ఆలోచన చేసుకోండి, ఆలోచన చేయండి. ఈ దేశం మీద దండయాత్రలు చేసినటువంటి వాళ్ళు గొప్ప నాయకులుగా ఈ దేశంలో విద్యా విధానాన్ని చేసి, మెక్కాలే విద్యా విధానాన్ని తీసుకొచ్చి ఈ దేశాన్ని సర్వనాశనం చేసి, ఇప్పటికీ ఓట్ల కోసం 2%, 3%, తెలంగాణలో 4% రాజకీయ రిజర్వేషన్లు ఇచ్చేసారు. ఇవాళ కాంట్రాక్టర్లో రిజర్వేషన్లట. ఇది ఎక్కడ అన్యాయం మరి? ఈ దేశం ఎటువైపు ప్రయాణిస్తుంది? రాజ్యాంగం అని రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని తిరుగుతున్నటువంటి కాంగ్రెస్ నాయకులారా, రాజ్యాంగ వ్యతిరేకంగా తెలంగాణలో 4% రిజర్వేషన్ ఇవ్వడం ఏ విధంగా రాజ్యాంగబద్ధమవుతుందో మీ రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని తిరిగే కాంగ్రెస్ నాయకులు మొట్టమొదటి సమానం చెప్పాలి. రాజ్యాంగానికి వ్యతిరేకంగా 2% ముస్లింలకు కాంట్రాక్టులు ఇవ్వడం ఏ విధంగా రాజ్యాంగం అవుతుందో, ఏ విధంగా రాజ్యాంగబద్ధమవుతుందో ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. ఇది ఏ విధంగా అంబేద్కర్ చెప్పినటువంటి మాటలో ఒకసారి గుర్తు చేసుకోండి. అంబేద్కర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. అంబేద్కర్ రచనలు చదవండి. ఈ దేశంలో ఒకడు మతం మారితే ఈ దేశానికి శత్రువు పెరిగినట్టుగా మొట్టమొదట అంబేద్కర్ గారే చెప్పారు. ముస్లింలు, క్రిస్టియన్లు మతాలు తప్ప ఈ దేశానికి సంబంధించినటువంటి ధర్మాలు కావు అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పినటువంటి మహనీయుడు అంబేద్కర్ గారు. కానీ దానికి వ్యతిరేకంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి తీరు ఈ దేశంలో దారుణాలకు పోతున్నది. ఇక ఎంత దూరమైన దిగజారేటువంటి ప్రయత్నాలు సాగుతాయి. దయచేసి ప్రజలు అప్రమత్తంగా, లేకపోతే కేవలం మీకు వచ్చేటువంటి 4 ఉచిత పథకాల కోసం దేశం గురించి ఆలోచించకుండా, మన పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించకుండా, దేశ విభజన నాటి చరిత్రను ఆలోచించకుండా హిందువులు బ్రతికినంత కాలం ఈ భారతదేశంని ఎవడు బాగు చేయలేడు. ఈ భారతదేశం ఇప్పటికీ వేల సంవత్సరాల నుంచి ఇప్పటికీ తట్టుకున్నారు. ఇంకా తట్టుకునేటువంటి శక్తి మాత్రం ఉండదు. విషం ఇంకా ఎక్కువగా పారుతున్నది భారతదేశంలో. ప్రజలారా తస్మాత్ జాగ్రత్త.